వీకెండ్ కామెంట్లో ప్రధానంగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి సంబంధించినటువంటి వార్త మనకు హైలైట్ అవుతుంది. ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో ప్రధానంగా ఇరుపక్షాలకు సంబంధించినటువంటి వాదోపవాదాలు జరిగాయి. ప్రధానంగా ఏదైతే డిసెంబర్ నుంచి ఈ అసెంబ్లీ సమావేశాల సెషన్ ప్రారంభమైంది డిసెంబర్ 31వ తారీఖున ప్రధానంగా అక్కడ 30వ తారీఖున ప్రధానంగా దానికి సంబంధించినటువంటి అసెంబ్లీలో ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ చేపట్టాలంటూ కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలు బీఏసీ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి ఎంఐఎం నుంచి బీఏసీ సమావేశానికి అటెండ్ అయ్యారు. ఈ అటెండ్ అయినటువంటి సమయంలో నీళ్లపైన ప్రధానంగా కృష్ణా జలాల మీద చర్చించాలంటూ కూడా ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ అసెంబ్లీ సెషన్స్లో 2 రోజుల విరామం తర్వాత 3వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ అసెంబ్లీ సమావేశాలని రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద విరుచుకుపడ్డారు. మూసీ మీద రివర్ బెడ్ మీద చర్చ జరిగింది. రివర్ బెడ్ మీద చర్చ జరుగుతున్నాయి. ఇటు కృష్ణా జలాల మీద, మరొక వైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పలు అంశాల మీద కూడా చర్చ జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి కౌంటర్ అటాక్ చేశారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలను వెనక్కి తీసుకోవాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ప్రధానంగా ఆరోపణలు చేశారు, కడుపులో విషం దాచుకున్నారు, విషం కక్కుతున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలో అవాస్తవాలు మాత్రమే ఉన్నాయి, ఏదైతే దానికి సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించినటువంటి గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగింది అనడం ఎంతవరకు కరెక్ట్ అనేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి సీఎం మాటలోనే కంపు ఉందనేసి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అటువంటి నేపథ్యంలోనే స్పీకర్ మైక్ కట్ చేశారు. ఆ వెంటనే అసెంబ్లీ సమావేశాల ఈ సెషన్స్ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గన్ పార్క్ దగ్గర ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం కూడా చేశారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. మనతో ఇదే అంశంపైన లైవ్లో మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. రామ్మోహన్ రావు గారు మ్యూట్లో ఉంది, ఒకసారి మ్యూట్. ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు ఈ అసెంబ్లీ సెషన్స్? పోయిన వారం అంతా యాక్చువల్గా ప్రతి ఆదివారం మనం మాట్లాడుకుంటుంది వీకెండ్ కామెంట్ అనే పేరు మీద. ఈ వారంలో జరిగిన సంఘటనలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అట్లాగే జాతీయం, దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలు, తర్వాత అంతర్జాతీయ 4 విషయాలు మాట్లాడుతున్నాం. ఈ 20 నిమిషాలు 4 విషయాలు విహంగ విషయంగా చూద్దాం. మొదట మీరు అడిగిన ప్రశ్నకు తెలంగాణలో జరుగుతున్న పరిణామం ఏంటంటే, ఈ నెల 29 అంటే పోయిన సంవత్సరం లెక్క ఈ వారంలో 2 సంవత్సరాలు వచ్చినాయి. 2025లో 29 మన డిసెంబర్ సోమవారం అయింది. సోమవారం నాడు మొదలు పెట్టారు. అంతకంటే ముందు నేపథ్యం చూసుకుంటే తెలంగాణ భవన్లో కేసీఆర్ గారి నీటి విషయంలో, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జరుగుతున్న అన్యాయం గురించి పెద్ద ఎత్తున వాళ్ళ పార్టీ శ్రేణులకు ప్రసంగం ఇచ్చి తర్వాత ప్రెస్ మీట్ లో కూడా అందరి విషయం చెప్పారు. అక్కడ జరుగుతున్న అన్యాయం ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని పెద్ద ఆరోపణ చేశారు. అప్పుడే అన్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు సభకు రండి, మీరు పార్టీ ఆఫీస్ లో మాట్లాడితే లాభం లేదు, వాస్తవాలు వెలుగు తీద్దాం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము కాగితాలు ఇస్తాం, మీ దగ్గర కూడా గతంలో 10 ఏళ్ళు పాలించారు కనుక మీ దగ్గర కూడా ఆధారాలు ఉంటాయి కదా, అవన్నీ పరిశీలిద్దాం, చేద్దామని చెప్పి అసెంబ్లీకి రండి, అక్కడ అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని ఛాలెంజ్ చేశారు. దానికి అనుగుణంగానే 29 నాడు కేసీఆర్ గారు సభకి వెళ్ళారు. ఒక 3 నిమిషాలు మాత్రం 5 నిమిషాలు ముగించకుండా జనగణమన కాగానే, జాతీయ గీతం కాగానే వెళ్ళొచ్చారు. దాన్ని చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటి రోజు ఈ అసెంబ్లీ సమావేశంలో మొట్టమొదటి రోజు అప్పర్ హ్యాండ్ ఎవరిది అయిందంటే రేవంత్ రెడ్డి అయింది. ఎందుకంటే ఆయనే స్వయంగా మాజీ ముఖ్యమంత్రి గారి ప్రకటించడం, ఆరోగ్యం గురించి వాకప్ చేయడం, అదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయన ప్లస్ పాయింట్ అయింది. దానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా మరి ప్రతిపక్షం కూడా మొత్తం సభ అంతా ఉండి చేస్తే బాగుండేది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 నిమిషాల నుండి వెళ్ళిపోవడం అనేది మళ్ళీ ఆయనకు నష్టం జరిగింది, ఒక రకంగా మైనస్ పాయింట్ అయింది. ఆయన ఎప్పుడు అంటాం కదా, పరీక్షలలో ఒక్కోసారి ఒక ప్రశ్నను అటెంప్ట్ చేస్తే కష్టమే, అటెంప్ట్ చేయకపోయినా కష్టం, అటెంప్ట్ చేయకపోతే మార్కులు రావు, అప్పుడు అటెంప్ట్ చేస్తే మైనస్ మార్కులు వచ్చినట్టు ఆనాడు రేవంత్ రెడ్డికి ప్లస్ మార్కులు పడ్డాయి, మైనస్ మార్కులు పడ్డాయి. 29 తర్వాత 3 రోజులు వరుస గ్యాప్ వచ్చింది. 30, 31, 1 తేదీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2, 3 మొన్న సభ జరిగింది. మొన్న పెద్ద ఎత్తున వాళ్ళేమో
ప్రతిపక్షం వచ్చింది రెండో రోజు కూడా. ఆ రోజు కేసీఆర్ గారు రాకపోవడం కూడా మళ్ళీ మైనస్ పాయింట్ అంటున్నాను. అప్పుడు మైక్ కట్ చేసే క్రమంలో స్పీకర్ గారి వ్యాఖ్యలను ఖండిస్తూ మేము వాకౌట్ చేస్తున్నాం వెళ్ళిపోయారు. నేను అప్పుడు అనుకున్నాను, ఎందుకు ఆ ఒక్క రోజు వాకౌట్ చేస్తారేమో, నేను ముఖ్యమంత్రి ముందు ఏం మాట్లాడద్దు మీరు అని ఒక రూలింగ్ ఇవ్వడం వల్ల స్పీకర్ మీకు మైక్ ఇవ్వాలంటే ముఖ్యమంత్రి మీద ఏమి ఆరోపణలు చేయొద్దు, మాట్లాడొద్దు అనే మాటతోని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఒక్క రోజుకు వాకౌట్ చేస్తే ఏం కాకపోయేది. కానీ మళ్ళీ నిన్న రాలేదు. మొత్తం 5 రోజులు మొత్తం వచ్చే 4 రోజులు కూడా బయట చేస్తామంటున్నారు. అది సరైనది కాదంటున్నాను నేను. ఎందుకంటే ఈ మిగిలిన 3 రోజులే, సోమ మంగళ బుధ వాళ్ళైతే సభ లేదు. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజులు ఉంటుంది సభ. కనుక ఆ సభలో ఇటువంటివి జరుగుతుంటాయి. ప్రతిపక్షాన్ని కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షం చేయాల్సిన అవసరం ఉంటే నిన్న కూడా చాలా హుందాగా మనకు రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించారు. ఎక్కడా కూడా మర్యాద భంగంగా లేకుండా ప్రకటించారు. ఇప్పుడు ప్రతిపక్షమే డిఫెన్స్ లో పడిపోయింది. మరి పెద్ద ఎత్తున అంత అన్నారు ఇంత అన్నారు అన్నట్టు అన్ని రకాల ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసి తప్పించుకొని పారిపోవడం కరెక్ట్ కాదు కదా అనే విమర్శ వస్తున్నది. ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ మొత్తం శాసనసభా పక్షం ఏదైతే బీఆర్ఎస్ పక్షం కానీ తప్పు చేసిందనే భావన వచ్చింది. అంటే ఆయన సహేతుకంగా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అదే విధంగా వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే చేస్తే బాగుండేది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తయారయ్యారు ఇటుపక్క అటుపక్క. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కొంతవరకు అవగాహనతో సభకు వచ్చారు. చాలా కసరత్తు చేశారు. ఈ ప్రభుత్వం ఈసారి చాలా కసరత్తు చేసి వచ్చింది. వాళ్ళు చేసిన ఆరోపణలు, ప్రతిపక్షం చేసిన ఆరోపణలు తిప్పికొట్టడానికి సిద్ధమైంది. ఇది నా ఉద్దేశం ఏంటంటే మన ప్రజలకు తేటతెల్లం అవుద్ది అంటున్నాను. ఇంకా అసెంబ్లీ సాక్షిగా ఈ చర్చ చేస్తే ఏది తప్పు ఏది ఒప్పు జరిగారు. కానీ చివరిగా జరగాల్సింది కూడా నేను తీర్మానం చేశారు. నేను మొదటి నుంచి అంటున్నాను, అంటే విన్ విన్ సొల్యూషన్ కావాలి, జీరో సబ్కి కావద్దు. ఆరోపణలు ప్రత్యారోపణలు మీద మాట్లాడకుండా వాళ్ళు ఏం చేశారని మీరేం చేశారని వాళ్ళు మాట్లాడేదానికంటే మనకు కేంద్ర ప్రభుత్వాన్ని జోక్యం చేసుకొని కోరడం మంచిది కదా అన్న నిన్న 2 తీర్మానాలు జరిగినాయి మేనేజ్మెంట్ లో. ఏదైతే బరకచెర్ల దాన్ని ఆమోదించొద్దు, నల్లమల సాగర్ అని పేరు పెట్టినా బరకచెర్లని పెట్టినా ఆమోదించొద్దని ఒకటి. రెండోది తాత్కాలికంగా సరే మీరు శాశ్వత జలాల పంపిణీ జరిగేదాకా 45 టీఎంసీలతోనే మనం ఈ ప్రాజెక్ట్ కట్టనియండి, తర్వాత రెండో దేశంలో మిగతా పూర్తి చేసుకుంటామని చెప్పి కూడా నిన్న ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఏకగ్రీవం అంటే ప్రధాన ప్రతిపక్షం లేదు, అయినా ఎంఐఎం 7, బీజేపీ వాళ్ళు 8 మంది, సిపిఐ 1, అట్లా మిగతా 66 మంది మన కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. కనుక ఏకగ్రీవ తీర్మానం లెక్క వాళ్ళు బైకాట్ చేసినంత మాత్రాన వాళ్ళు లేకపోతే ఏకగ్రీవ తీర్మానం కాకుండా పోదు. కనుక కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కేంద్రం కూడా నిన్న కాక మొన్న మంచి తెలియజేసుకుంది. ఈ వారం వాళ్ళు ఏమన్నారంటే మనకి మొత్తం కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ ఒక బోర్డును వేసింది, ఒక కమిటీని వేసింది. 20 రాష్ట్రాల ముఖ్యమంత్రి పిలిపిస్తారు. అట్లా నిపుణులు కూడా అందులో వేసింది. ముఖ్యంగా 2 బోర్డులు, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు చైర్మన్ ఇందులో భాగం చేసింది. దాంతోపాటు మరి ఇటుపక్క అటుపక్క చెరవ 4 నిపుణులు తీసుకున్న జలవనరుల అధికారులను తీసుకున్నది, చీఫ్ ఇంజనీర్లతో సహా. అట్లాగే మొత్తం 15 మంది సభ్యులతో ఈ కమిటీ వేసింది. కనుక ఇప్పుడు ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంది అంటున్నాను. దాన్ని వేగవంతం చేయాలి. అంటే రోగి కోరింది అదే, వైద్యులు ఇచ్చింది అదే అని ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం మీద 4 వాళ్ళు ఆరోపణలు చేసింది. తప్పిది. మీరు చోద్యం చూడకండి, పిట్టపోరు పిల్లి తెలిసినట్టు చేయకండి, కోతి కొబ్బరి ముక్క దొరికినట్టు లేకుంటే కోతి మన రొట్టె ముక్క పంచినట్టు చేయకండి అంటే మొన్న కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు కూడా దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా 2 తీర్మానాలు చేసి పంపింది. అది ఒకటేమో గోదావరి జలాల మీద, ఒకటేమో కృష్ణా జలాల మీద తీర్మానం చేసి పంపింది. పాలమూరు రంగారెడ్డి జిల్లా పూర్తి చేయండి అని చెప్పింది. విభజన చట్టం ప్రస్తావిస్తూ మరి మాకు కూడా ఒక కావాలని. అయితే అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఇలా ఒక కీలకమైన అంశం అయింది మన మనోజ్. ఇవాళ చంద్రబాబు నాయుడు డిఫెన్స్ లో పడ్డారు అక్కడ. అంటే చంద్రబాబు సాక్షిగా మేము పోతిరెడ్డి పాటు నీళ్ల దోపిడీ రోజుకు 3 టీఎంసీలు వాళ్ళు తీసుకుని చేశారు, దాన్ని మేము ఆపాము. చంద్రబాబు నాయుడుతో నేను మాట్లాడాను, ఆయన నా మీద గౌరవంతో ఆయన ఇప్పుడు అక్కడ ఆపారు, అవసరమైతే నిజ నిర్ధారణ కమిటీ వేయండి మీరు అని స్పీకర్ గారిని కోరారు. కోరుకుంటూ ఏమన్నారు, అవసరమైతే ప్రధాన ప్రతిపక్షం లేదు, అయినా సరే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ వస్తారా, అట్లాగే హరీష్ రావు అంటే మాజీ నీటిపారుదల శాఖ మంత్రి కనుక వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఏమన్నా వేస్తాను, దాంతో పాటు మనకు అక్బరుద్దీన్ ఓవైసీని, అట్లానే మన బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డిని, అట్లాగే సిపిఐ సభ్యుడు కూనమే సాంబశివరావు, ఈ 3 పక్షాలు ఉన్నాయి కదా, వాళ్ళ నుంచి 3, మీరిద్దరు 5 మీ ఇట్లా తెలుసుకోండి, 1 4తో కమిటీ వేస్తాము, కాంగ్రెస్ సభ్యులు ఉంటారు, పోయి చూసిరండి అవసరమైతే అని అన్నారు. చంద్రబాబు నాయుడును అంత గట్టిగా చంద్రబాబు నాయుడు నేను చెప్తే విన్నారు. ఇప్పుడు పోతిరెడ్డి పాట దగ్గర రాయలసీమ నీళ్లు ఆగిపోయినాయి,
మీరు చూడండి ప్రాజెక్ట్ ఆపారని చెప్పి అన్నారు కనుక ఇప్పుడు ఆంధ్రలో కలవడం పుట్టుకొచ్చింది. నిన్న నుంచి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి ఇప్పుడు చూశారా చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇవాటిని నిరసనలు కూడా పిలుపునిచ్చారు. అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి చెప్తే విన్నారని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడి ఆయన మేము విజ్ఞప్తి చేశాము, ఆయన విన్నాడు మా మీద మర్యాదతో అని చెప్పి రాయలసీమకు తరలించే నీళ్ల ప్రాజెక్ట్ ఆపారని చెప్పి ఆయన అన్నారు కనుక దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రగడ మొదలైంది. అది ఎంతవరకు పోతుందో తెలియదు కానీ మరి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి అయ్యా రేవంత్ రెడ్డి అనే తప్పు, నేను ఆయన మాట్లాడుకోలేదు క్లోజ్డ్ రూమ్ లో అన్నారు. అదో మాట ఏది రేవంత్ రెడ్డి, నేను చంద్రబాబు నాయుడు గారు క్లోజ్డ్ రూమ్ లో మాట్లాడుకున్న దానికి దీనికి పరిష్కారం అనుకున్నాం. ఇప్పటికి తాత్కాలికంగా అంటే కేంద్రం తీర్పు ఇచ్చేదాకా దీని మీద ఆపితే బాగుంటది అన్నారు. అంటే అన్నాను, ఆపారని కూడా అంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే జల వివాదం కాస్త అసెంబ్లీ వివాదం కాస్త ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు మొత్తం స్క్రోల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఓ రకంగా ముసలం పుట్టింది. ఇప్పుడు పెద్ద ఎత్తున మరి టీడీపీ నాయకత్వం కానీ లేకపోతే కూటమి నాయకత్వం కానీ ఇరుకున పడ్డ సందర్భం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం అగత్యం వచ్చేటట్టు చేశారు. ఇప్పుడు ఆయనేమో దేశంలో లేడు, ఎక్కడున్నారో తెలియదు అనే వస్తుంది కనుక మరి దాని మీద కూడా అంటే లోకేష్ ఎక్కడున్నారు, చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారు అనే మాట కూడా నిన్న వైసీపీ వాళ్ళు అంటున్నారు. జలదోపిడీ చేస్తున్నారని వీళ్ళంటే కాదు మాకు న్యాయంగా రావాల్సిన వాటిని మేము తీసుకుపోతుంటే రాయలసీమ లిఫ్టిగేషన్ ఆపారని చెప్పి అటు ఆంధ్రప్రదేశ్ నాయకత్వం అంటుంది. ముఖ్యంగా వైసీపీ దీని అడ్వాంటేజ్ తీసుకున్నది. ఇక్కడ ప్రతిపక్షం ఏమో ఇంట్లో పట్టుకున్నది, అక్కడ ప్రతిపక్షం లేచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద రేవంత్ రెడ్డి ఆరోపణలు, రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిండో దాని మీద ఇవాళ చంద్రబాబు క్లారిటీ అంటున్నారు. అంటే జల వివాదం కాస్త వీకెండ్ కమిటీలో చూసుకుంటే పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్ లో పుడుతున్నాయని అనిపిస్తుంది నాకైతే. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వార్తను చూద్దాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రైతులకి కొత్తగా పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి 5 రకాలకు సంబంధించినటువంటి భూములను 22A నుంచి తొలగింపులు కూడా చేపట్టారు. అలాగే సైనికులకు సమర యోధులకు సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా విముక్తి లభించింది. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి వార్తపై ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు? మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సమగ్ర భూ సర్వే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ హయాంలో జరిగింది 100 సంవత్సరాల క్రితం. తర్వాత జరిగిన సర్వే జగన్మోహన్ రెడ్డి గారు 2022 మొదలు పెట్టారు. అది ఆహ్వానించాను నేను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ చట్టం కాకపోతే ఇటు పక్కన తెలుగుదేశం అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చాప చుట్టుకొని పోతారు, అయిపోతుంది మొత్తం భూములని మీకు కబ్జా చేసి వస్తారు, మీ భూములు మీ అన్యాక్రాంతం అవుతాయని బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తప్పన్నారు. అంటే భూమి రీసర్వే జరగాల్సిందే, కొన్ని సంధికాలంలో కొన్ని సమస్యలు వస్తాయి కానీ తర్వాత రైతులు బాగుపడతారన్నారు. ఆ తర్వాత మేము దీన్ని బంగాళాఖాతంలో పడేస్తాం, అసలు భూమి సర్వే జరగనీయమని చెప్పి టీడీపీ అప్పటి ప్రతిపక్షం గొడవ పెట్టింది. బంగాళాఖాతాలు మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ అయింది. ఎందుకంటే న్యాయమే ధర్మమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు చాలా ఉండొచ్చు కానీ అవి వేరు. ఒక పథకం వారి అంశాల వారు చూస్తే ఇది మంచి పని చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేసే క్రమంలో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ మొదలుపెట్టింది. ఇప్పుడు అది పూర్తి కాలే కానీ ఏవైతే పూర్తయిన 22 లక్షల మంది రైతులకు ఇవాళ నిన్న మొన్నటి నుంచి అనగాని సత్యప్రసాద్ పాస్బుక్లు పంపిణీ చేశారు. గతంలో పొరపాటు ఏంటంటే పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అట్లాగే హద్దురాల మీద కూడా ఆయన ఫోటో వేసుకున్నారు. ఇది తప్పన్న ఆ పథకంలో అది పెద్ద తప్పది. అవి మార్చేయడానికి ఇప్పుడు 700 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని ఈ ప్రభుత్వం ఆరోపిస్తుంది. నిజమే, ఎందుకంటే 700 కోట్ల రూపాయలతోని జగన్మోహన్ రెడ్డి గారి ముఖ చిత్రంతో పాస్బుక్ కొట్టించారు. భూమి వాళ్ళ తాతల తనులు సంపాదించిన భూమి మీద వీళ్ళ పెత్తనమైంది. రాజకీయ నాయకులు వాళ్ళు ఉంటారు పోతారు. మరి రెవెన్యూ రికార్డుల మీద ఒక ముఖ్యమంత్రి ఫోటో అయింది, నియంతరు రాజుమూడు పెట్టుకోలేదని విమర్శ వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. ఇవాళ దాన్ని సవరించి కొత్తగా పాస్బుక్లు కొట్టించి వాళ్ళకి పంచారు. కానీ పాస్బుక్ల సైజు మీద కూడా కొంత ఆరోపణ ఉంది. పాస్బుక్లు జేబులో పెట్టుకుంటే అట్లున్నారు కానీ అది ఎటు కాకుండా ఫైల్ దాచుకోవడానికి కాదు, జేబులో పెట్టుకోవడానికి వీలు లేకుండా ఉన్నది. సైజు కూడా కరెక్ట్ లేదు, పెద్దగా ఉన్నదని అంటున్నారు. తెలంగాణ పాస్బుక్ ఒక ఆదర్శం అని ఇప్పుడు అంటున్నారు. తెలంగాణలో మనం మామూలుగా పాస్బుక్ జేబులో పెట్టుకొని పోయినట్టు ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, ఇవన్నీ బ్యాంకు పాస్బుక్లు ఎట్లా ఉంటాయో ఆ సైజులో మన ముద్రిస్తే బాగుండేది. అవసరమైతే పేపర్లు పేజీలు పెంచుకుంటే అయిపోయేది అన్న మాట వస్తుంది. కానీ ఏదైనా సరే ఈసారి ఈ ప్రభుత్వం మరి ఈ 22 లక్షల మందికి భూముల పాస్బుక్లు ఇవ్వడం మంచిది. మీరు ఇంకొక మాట కూడా చెప్పారు, ఇది 5 రకాల భూముల మీద నిషేధం ఎత్తివేశారని. కరెక్ట్, 22A సవరించి ముఖ్యంగా సైనికులు ఎవరైతే భూమి తీసుకుంటారో
వాళ్ళకి చిన్న పత్రం ఉన్నా సరే వాళ్ళు మన పొజిషన్లో ఉంటే ఇచ్చేద్దామని చెప్పి అప్పుడెప్పుడు సైనికులు పనిచేసినట్టు సర్టిఫికేట్ ఉన్నా సరే సరైన విధంగా ఏదైనా ఆధారం లేకపోయినా సరే వాళ్ళకి కేటాయించిన భూముల్లో వాళ్ళ కబ్జా ఉన్న భూముల్లో వాళ్ళకే ఇద్దామని చెప్పారు. ఇప్పుడు మాత్రం 2 పరిష్కారం కానీ సమస్యలు అక్కడ ఉన్నాయి. చుక్కల భూములు ఒకటి, డీ పట్టాలు ఒకటి. ఈ రెండింటి మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా దాన్ని మనం కసరత్తు చేస్తున్నాం. దానిలో ఆ రెవెన్యూ శాఖతో మాట్లాడుతున్నాం. రెవెన్యూ వాళ్ళ అధికారులతో మాట్లాడి దీనికి కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తాను. మొత్తం 7 సమస్యలు ఉండే 7 సమస్యలు 5 సమస్యలు పరిష్కరించినాం. ఇంకో 2 సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు చెప్పారు. ఇది మంచిది అంటున్నాను. అంటే రెవెన్యూ సంస్కరణలో భాగంగా ఎలాంటి వివాదం లేకుండా ఈ టైటిల్ డీడ్స్ బుక్స్ ఇవ్వడం మంచిది. రైట్. నెక్స్ట్ నేషనల్కి సంబంధించినటువంటి వార్తను చూద్దాం. వీకెండ్ కమిలో ప్రధానంగా గాంధీ కుటుంబం వారసత్వంపై వివాదం నెలకొంది. ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి ఏదైతే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ నెలలో జరిగాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏదైతే ప్రధానంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నంతసేపు ప్రియాంక గాంధీ మీదనే ప్రధానంగా ఎవరైతే బీజేపీని ఇరుకును పెట్టే ప్రయత్నం చేశారంటూ కూడా ప్రియాంక గాంధీ వారసత్వాన్ని కొనసాగించాలి, ఇందిరమ్మను ప్రియాంక గాంధీలో చూసుకుంటున్నాం, ప్రియాంక గాంధీ అయితే బెటర్, 2029 ఎన్నికలకి ప్రచారానికి మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా పార్లమెంట్ వేదికగా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీని తెర మీదకి తీసుకురండి, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటనలు, ప్రచారాలు, ప్రోగ్రామ్స్ కూడా పెట్టించాలంటూ కూడా ఆ పార్టీ అధినాయకత్వం మీద పూర్తిగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఏదైతే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జీరామ్జీ చట్టం అయితే కావచ్చు, అలాగే అక్కడ ఏదైతే ఎంజీ మహాత్మా గాంధీ ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పేరు మార్పు విషయంలో కూడా బీజేపీని ఇరుకును పెట్టే ప్రయత్నం ప్రియాంక గాంధీ చేశారంటూ కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక గాంధీని వారసత్వంగా తీసుకురావాలనేసి కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? అందుకనే మనకు గాంధీ కుటుంబం లేకుండా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లేదు. 5 తరాలు కదా. జవహర్లాల్ నెహ్రూ దాని నుంచి మొదలుకొని జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత వాళ్ళ పిల్లలు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారసత్వంగా వస్తుంది. అంటే గాంధీ కుటుంబం, ముఖ్యంగా నెహ్రూ కుటుంబం అనాలి. దీనికి గాంధీ పేరే కానీ నెహ్రూ కుటుంబం ప్రసక్తి లేకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీ నడవడం లేదు. అధిష్టానం అనే మాట అంటే ఆఖరికి ఖర్గే గారు లాంటి వారు కూడా మరి మన దీని మీద మన కర్ణాటక పరిణామాలు మాట్లాడుతూ అధిష్టానంతో మాట్లాడి చెప్తాను, అయ్యా మీరే కదా జాతీయ అధ్యక్షుడు అంటే, అయినా సరే మాకు ఉన్నారు కదా అధిష్టానం అన్నారు. అధిష్టానం అంటే ఎవరు? ఇప్పుడు బతికున్న సోనియా గాంధీ గారు, లేకుంటే వీళ్ళిద్దరు అన్న చెల్లెలు, అక్క తమ్ముడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఈ మొత్తం వివాదానికి కారణం ఏమైందంటే, ఇప్పటిదాకా ప్రియాంక గాంధీ ఎక్కడ కూడా అధ్యక్ష రాజకీయాలు లేరు. మొన్నటి దాకా వైనాడు ఎంపిక గెలిచేదాకా ముఖ్యంగా చట్టసభలో కూడా లేరు. అధ్యక్ష రాజకీయాలు అంటే ఆమె కురుపు ముక్కగా భావించి ఆమెను చాలా రకాలుగా ప్రయోగించారు. 2014 కన్నా ముందు నుంచే ప్రయోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల సమయంలో అప్పుడు సోనియా గాంధీ ప్రచారం చేయడం కానీ, అన్నకు తమ్ముడికి మద్దతుగా ప్రచారం చేయడం కానీ చూశాం. తర్వాత మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అటు బయట వయనాడ్ నుంచి గెలిచిన మన రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి గెలిచారు. మళ్ళీ అక్కడనే అప్పుడు 2వ స్థానం అమేథీ నుంచి కూడా ఈ 2 స్థానాలు గెలిచారు. ఉత్తరప్రదేశ్ నుంచి కూడా గెలిచారు. ఈ 2 స్థానాలు ఏదో ఒకటి ఉంచుకోవాలి కనుక ఒకటి రాజీనామా చేయడం, దాంతో మిగతా ఖాళీ అయింది. ఎప్పుడైతే ఉత్తర భారతదేశంలో ఈ 2 స్థానాలు ఉన్నాయో, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా అంతకుముందు కష్టకాలంలో కూడా వయనాడులో గెలిపించారు కదా రాహుల్ గాంధీని. మరి అటువంటి వాళ్ళకి విడిచిపెట్టుకోవడం బాగున్నది కనుక మా కుటుంబ సభ్యురాలు నిలబెడుతున్నామని చెప్పి ప్రియాంక గాంధీ నిలబెట్టారు. అప్రత్యేక మెజార్టీతో 4 లక్షల చిల్లర మెజార్టీతో ఆమె గెలిచింది కూడా. ఇప్పుడు సమస్య ఏంటంటే, మన అక్క తమ్ముల మధ్య పోటీ ఏంటంటే, ఈ రాహుల్ గాంధీ విఫలమైన నాయకుడు, సరిగా పనిచేయడం లేదు, సరిగ్గా అవగాహన లేదు అనే విమర్శ ఇప్పుడు కాదు, చాలా మంది గతంలో అన్నారు కూడా రాహుల్ గాంధీ విషయం. అంటే ప్రియాంక గాంధీ గురించి ప్రసక్తి లేకముంది కూడా. అంతేందుకు గులాం నబీ ఆజాద్ రాహుల్ గాంధీ నాయకత్వం సరిగ్గా లేదు అని వెళ్ళిపోయిన సందర్భం చూసినాం. అంతకుముందు సోనియా గాంధీ గారిని విమర్శించుకుంటూ శరద్ పవార్, పిఎస్ సంగ్మా విదేశీ రాయాలని అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భం చూశాం. కానీ ప్రియాంక గాంధీ అప్పుడు వెలుగులోకి రాలే. అంతేందుకు ఆ తర్వాత ఏదైతే మనకు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజులు చేరి పనిచేస్తూ రాహుల్ గాంధీ పెద్ద గుదిబండ ఈ కాంగ్రెస్ పార్టీకి అని వెళ్ళిపోయిన సందర్భం చూసాం. అంటే రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల కొంచెం కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉన్నది, పెద్ద ఎత్తున బయటపడడం లేదు అనే మాట వచ్చింది. ఎప్పుడైతే వయనాడు ఎంపీగా గెలిచిందో ఆ తర్వాత ఒక ఇందిరాగాంధీ పోలికలు ఉన్నాయి అనేది ఒకటి,
పోలికలతో పాటు ఆమె మాట్లాడే పద్ధతి, ఉదాహరణలు తీసుకునే పద్ధతి, హుందాగా వ్యవహరించే పద్ధతి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాదు దేశం అంతా ఆకట్టుకుంది. వరకు చెప్పాలంటే సరే, గాంధీ కుటుంబం అనే ఒక వారసత్వ దాన్ని పక్కన పెడితే, వారసత్వ ఆరోపణలు పక్కన పెడితే, రాహుల్ గాంధీ కంటే పరిణతి చెందిన ఆమె బాగా మాట్లాడుతుందనే మాట వస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా స్వయంగా తనకు తాను ఒప్పుకుంది ఏంటంటే, కన్యాకుమారి టు కాశ్మీర్ మన భారత్ జోడో యాత్ర చేసినప్పుడు, నేను కన్యాకుమారిలో మాట్లాడిన దానికి నువ్వు కాశ్మీర్కి వచ్చే కల్లా నాకు చాలా అనుభవం వచ్చింది అన్నారు. కానీ ప్రియాంక గాంధీ వెనుక ఉండి కూడా రాజకీయాల్లో తల్లి చాటు బిడ్డ అయినా సరే, మనకు తమ్ముడు చాటు బిడ్డ అయినా సరే, తాను ఒక రకంగా పరిణతి చెంది ఇవాళ పార్లమెంట్ లో ధీటుగా మీరు అన్న రెండు విషయాలు చాలా అద్భుతమైన మనం ఏదంటే మనకు మా మన నరేగా మహాత్మా గాంధీ మన జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిన పొరపాట్లను గురించి ఆమె గట్టిగా ప్రస్తావించింది, గట్టిగా ప్రశ్నించింది. దాంతోపాటు పార్లమెంట్ లో శీతాకాలం పార్లమెంట్ లో గరంగా ప్రసంగించి ప్రభుత్వాన్ని కొన్ని విషయాలు ఇరుకున పెట్టింది కూడా చూసాము కనుక. అట్లాగే సార్ గురించి కానీ, అట్లాగే మనకు జరుగుతున్న ఈ రెండు సార్ ఒకటి అంటే మనకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఓటర్ లిస్ట్ సవరణ గురించి, అట్లాగే ఉపాధి హామీ పథకం గురించి, ఈ రెండు ప్రధాన అంశాలు చర్చ జరుగుతున్నాయి కనుక ఆ చర్చలో విజయవంతంగా ప్రియాంక గాంధీ ప్రవర్తించిందని మనకు అర్థమవుతుంది. దాని ద్వారా ఇవాళ ఒక పోటీ ఏమైందంటే రాహుల్ గాంధీ పనికిరాడు, ప్రియాంక గాంధీని తూర్పుముఖంగా మార్చాలని. కానీ ఇప్పుడు అది అవసరం కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కనుక చేస్తే ఇంకా 3 ఏళ్ల దాకా ఎలక్షన్ లేవు, 3.5 ఏళ్ళు 2029లో. 2029 వరకు ఈమెను ఒక ఎంపీగానే మంచిగా గట్టిగా ప్రపోజ్ చేయాలి, ప్రమోట్ చేయాలి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా తిప్పాలి. ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మన ప్రియాంక గాంధీని మన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి. మన ప్రియాంక గాంధీని దించుతారా లేదా ఆలోచించాలి. కేరళలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక ఎంపీగా మరి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి కేరళలో మాత్రం తప్పనిసరి ఈమెను ఉపయోగిస్తారనుకుంటున్నాను. కానీ కేరళలో అవకాశాలు ఉన్నాయా? ఇటు లెఫ్ట్ ఫ్రంట్, రైట్ ఫ్రంట్ రెండు ఉన్నాయి. కాంగ్రెస్ ఫ్రంట్ ఒకటి ఉంది, లెఫ్ట్ ఫ్రంట్ ఒకటి ఉంది. ఎప్పుడు ఒకసారి వీళ్ళైతే ఒకసారి వాళ్ళు అవుతారు. కానీ పోయినసారి అది మారిపోయింది, ఆ ఈక్వేషన్స్ మారిపోయినాయి కనుక కేరళలో మరి కాంగ్రెస్ ఫ్రంట్ అధికారులను తీసుకొచ్చి ప్రయత్నం చేసే క్రమంలో ఈసారి ప్రియాంక గాంధీ ఒక పరీక్ష అని అంటున్నాను. ఎప్పుడైనా వారసత్వ రాజకీయాల్లో ఒక ఆడామగా ఉంటే మగవాళ్ళకి అవకాశం ఇప్పిస్తున్నారు, చూస్తున్నాం. డిఎంకే వాళ్ళిద్దరి మధ్య రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, చూద్దాం. మొత్తానికి ఈ వారసత్వ రాజకీయాల్లో రాహుల్ గాంధీని కాదని ప్రియాంక గాంధీని తెర మీదకి తీసుకొస్తారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ హైకమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. రైట్. మొత్తానికి ఇవాళ వీకెండ్ కామెంట్లు పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు బండారు రామ్మోహన్ రావు గారు. రైట్. ఇది ఇవాళ టుడే వీకెండ్ కామెంట్. నెక్స్ట్ వీక్ వీకెండ్ కామెంట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.